మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి రాజంపేట ఫిల్టర్ బెడ్ను తనిఖీ చేసిన జగ్గారెడ్డి 2010లో మంజీర వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఒకేసారి 10 ట్యాంకులు నిండేవి, గంటన్నర నీటి సరఫరా జరిగేది. ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదని అడిగిన జగ్గారెడ్డి పాత విధంగానే తిరిగి మున్సిపాలిటీలోని నీటి సరఫరా జరగాలి, అందుకు ఏం చేయాలో ఆలోచించాలని అధికారులకు సూచించారు. నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం. కానీ ఆ 2-3 ఏళ్ళ కరోనాకే వీకింది, అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు, నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి అర్థమైంది కదా. ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ భద్రత తెచ్చిరు, సత్యనాథ్ పట్టించారు, సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసి పట్టించారు. అర్థమైందా? నేనేమంటున్నంటే ఇది ఇప్పుడు ఆయన అన్నాడు, ఇది మీరు చేయగలుగుతారా? ఈయన అన్నట్టు ఈయన మీరు చేయగలుగుతారా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా? జైలు నీకు బీపీ ఉందని లేదు కదా, దానికి టార్చర్ ఉంటుంది, అటు ఇటు ఉండదు. విన్నావా? ఇంటి వస్తుంది నీకు. ఇక నేను అర్ధరాత్రి వస్తే ఇక అడుగు వీళ్ళని, అర్థమైందా? నా 3 గంటలకు వచ్చి చూస్తే ఏమన్నా అయ్యకి చెప్పా, నువ్వు 3 గంటలకు నేను లేపుతా. నువ్వేదో ఇట్లా అందరు లీడర్లు అన్నట్టు మాట్లాడక ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు, ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్న పిల్లలు, ఇంకా మీరు విన్నావా? 2 రోజుల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని. ఏడా వచ్చిందంటే 4 గంటలకు 3 గంటలకు లేపుతా. ఏదో అందరూ ఏదో చెప్తారు, ఇంట్లో అంటారు కాదు నా టైపు. నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ ఏది పబ్లిక్ తెలియదు, మళ్ళా ప్రజలకు తెలియదు. ఇది ఈయనకు అడుగు, వీళ్ళు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు, లేకపోతే అర్థమైందా? నువ్వు ఏది ఈజీగా అనేసినావు, నువ్వు అట్లుండా ఈడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ లేకపోతేనే మీరు పనిచేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రైయే. ఏమన్నా నాకు వాటర్ సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి, ఫిల్టర్ కావాలి, ఎర్ర నీళ్ళు రావద్దు. అది నువ్వు అట్లా చేస్తా. నేను ఎందుకు నీకు అలర్ట్ చేస్తున్నా అంటే నేను నా అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను. నువ్వు ఉండవు అప్పుడు, నేను చెక్ చేసేటప్పుడు. ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, కరెంట్ లేదు మాకు. రోజు నెలకు 6 లక్షలు డీజిల్ గీయాలి. మీ పైసలు కావు, నా సొంత పైసలు కట్టినా. రోజు 20,000 రావాలి, 20,000 వస్తే డీజిల్ కొనుక్కొని ఎన్ని రోజులు 1 ఇయర్ డీజిల్ నడిపించిన. ఇన్ని పైసలు ఏది కరెంట్ వచ్చేదాకా ఎన్ని పైసలు అంటే లెక్కలేని పైసలు ఇచ్చింది యోగా. అర్థమైందా? 1 ఇయర్ ఏది ఫిల్టర్ బెడ్ సంగారెడ్డి ప్రజల కోసము 1 ఇయర్ డీజిల్ మీద 1 ఇయర్ నెలకెంత? 6 లక్షల డీజిల్ అంటే ఎంత అవుతుంది మొత్తం 1 ఇయర్కి? 70 లక్షల పిల్లలు ఒక మంచి బిల్లు వస్తుంది. ప్లస్ ఇది ఒకటే కాదు, వాళ్ళు 3 కాంట్రాక్టర్లు కట్టి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మెగావాడు తెంగేసిండు, అందరు కట్టి మెగావాడు తెంగేసిండు. మళ్ళీ 20 లక్షలు అయింది. నేను అవన్నీ సరి చేసి 20 లక్షలు అయితే 20 లక్షలు ఇచ్చింది సార్, సపరేట్ 20 లక్షలు ఇచ్చింది. పబ్లిక్ కోసం ₹1 కోటి పెట్టిన, అయ్యే ₹1 కోటి టైంకి 2,000 ఇస్తే ₹1 కోటి పడతాయి ఈజీగా. అప్పుడు ₹1 అంటే అప్పుడు ₹1 అంటే ఏది 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కిందనా 9 ఇచ్చింది సార్ నాకు. అర్థమైందా? కొందరు 1,000-2,000 ఇస్తే ఓట్లు గుంజేస్తున్నారు ఇంటి ఎల్లంకలం అంటే. అర్థం కదా? 20 లక్షలు ఇస్తేనే ఈ వరకు అంతా కంప్లీట్ అట్లా తెచ్చిండ్రా నాయన. వాటరు ఇంత వచ్చింది అనుకుంటారా? ఎంత జరిగినా ఏంది? సరే అయిపోయింది. ఇక ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. మళ్ళీ
మెయింటెనెన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. నవర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత ఎలా ఉంది ఎప్పుడు 2 డేస్లో వచ్చేసి 2 డేస్లో రెండు రివ్యూ ఉంది కదా, రివ్యూల రోజు డిసిషన్ తోటి రావాలి నా దగ్గరికి. ఇక విన్నారా, డిసిషన్ తోటి రావాలి. నా సజెషన్, మీరు గతంలో ప్రైవేట్ ఎట్లా నడిపించారో అట్లే నడిపించుకోండి అదే సార్ డిస్కస్ చేసినానండి. అన్న. ఈ లోపల నువ్వు ప్రిపేర్గా ఏంది ఇప్పుడున్న లేటెస్ట్ ఫిల్టర్ వాటర్ ఫ్రెష్గా ఉండడానికి ఏమి నీట్గా గతం మనం ఎట్లా ఇచ్చినాం అట్లా వాటర్ వచ్చేటట్టు, స్మెల్ లేకుండా. ఒరిజినల్ వాటర్ స్మెల్ వస్తుండవు ఏమన్నా, అది ఏది ఉందో నువ్వు ఆ ఎస్టిమేషన్ ప్రిపేర్గా. ఓకే, మళ్ళీ అంత కాదని అనుకుంటే మీరు శనివారం రోజు డిసైడ్ తోటి నా దగ్గర రావాలి. తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ కూర్చోబెట్టి మిమ్మల్ని తీసుకోపోయి మళ్ళీ ఈయన రివ్యూ చేస్తా. మేడం రిక్వెస్ట్ చేస్తాం, మేడం రెండింటికి ఈయన కూర్చొని మళ్ళీ రివ్యూ చేద్దాం. ఇవంతా శనివారం నువ్వు అంతా డీటెయిల్ తోటి శనివారం నువ్వు మాట్లాడుకో, నువ్వు ఇచ్చేసాయి ఇక నాకు. ఇక ఈ 2 రోజులల్లా నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఏమేమి రిపేర్లు ఉన్నాయి, ఏం చేయాలి, పర్మనెంట్గా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి. మెయింటెనెన్స్ ఇప్పుడున్న మున్సిపల్లోనే కాదు, ఈ ప్రైవేట్ మనుషులను పెట్టి కూడా నువ్వు చేయించుకోవాలి. వీళ్ళు ఉంటారు అయినా నువ్వు మళ్ళీ నీ మనుషులను పెట్టుకోవాలి. అది కూడా కోడ్ చేసి ఒక ఎస్టిమేషన్ చేసి నువ్వు నేను నా మీటింగ్ వచ్చే లోపల నువ్వు మీటింగ్లోనే అయిపోవాలి. ఆ రోజు మనం డిస్కస్ చేసిన తర్వాత నేను మన కలెక్టర్ గారికి జేసీ గారికి చెప్తా. మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చుందాము, కూర్చొని వాళ్ళు కూడా చూస్తే క్లారిటీ వస్తుంది, ఈ డిసిషన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది వాడుతున్నారు, అది 2 ఫిల్టర్లు ఇప్పుడు 2 నడుస్తున్నాయా? ఇది ఫిల్టర్, అది సప్లై అక్కడ నుంచి ఫిల్టర్ అక్కడ పోతుంది, అక్కడ నుంచి వాటర్ పోతుంది, అంతే కదా. డిస్ట్రిబ్యూషన్ అక్కడ నుంచి. సార్ మనకు 4 ట్యాంకులు ఇక్కడ నుంచి ఫిల్ అవుతుంది సార్, ఇంకా 2 ట్యాంకులు న్యూ సబ్సిడీ అంటే వాటర్ మాత్రం ఇదే దీన్నే. నేనేమంటానంటే ఇప్పుడు ఫిల్టర్ది డిస్ట్రిబ్యూషన్ మనం 12 ట్యాంకులు వీటితో నింపెట్టేవాళ్ళం. గోపాల్ చెప్పాను, నువ్వు చెప్పాను 2010లోనా మనం ఎప్పుడైనా చేసింది? 9-10 కదా మనం ఇనాగ్రేషన్ చేసింది. చేసినప్పుడు మనం ఎన్ని ట్యాంకులు? 10 ఉన్నాయా అప్పుడు? 10 ట్యాంకులు ఎంత ఉండే కదా? ఎంత? 1 కోటి లీటర్లు ఎట్ ఎ టైం కదా? ఎట్ ఎ టైమ్ ఇప్పుడు ఏంది మరి? 10 నిమిషాలు కరెంట్ అన్న అది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 2009 నేనండి 2000 గోపాల్ మనోరన్న 2009 మనం 10లో స్టార్ట్ చేసిన స్కీము సంగారెడ్డి ప్రజల కోసం డ్రింకింగ్ వాటర్. ఎట్ టైం 10 ట్యాంకులకు మనం వాటర్ ఎక్కించాం. సప్లై ఎంతసేపు అయింది? గంటన్నర 2 గంటల? 23 అవర్స్ వచ్చింది. అప్పుడు ఎంత? గంటన్నర, తక్కువ గంటన్నర నీళ్ళు. ఓకే, ఆ సిస్టమ్ ఇప్పుడు నడుస్తుందా నడుస్తలేదా అది చెప్పండి. అది పోయిన తర్వాత ఏమైంది, వీళ్ళు అది ఎందుకు పోయింది అది చెప్పు నాకు. వీళ్ళు నీళ్లు తక్కువ పడుతున్నాయి, ఎక్కువ ట్యాంకులు కావాలని మళ్ళీ 80 కోట్లకు అప్లై చేశారు సార్ గవర్నమెంట్. పబ్లిక్ హెల్త్కి 80 కోట్లు తీసుకొని మళ్ళీ కొన్ని ట్యాంకులు కట్టి కొన్ని లైన్లు వేసారు. దాంతో లైన్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ చేసి సార్, ఇలా సగం ఇచ్చి సగం మిషన్ భగీరథ మీరు తీసుకుంటారు. వాళ్ళు చేంజ్ చేసి ఇప్పుడు ఆ 10 ట్యాంకులకు డోకలేదు కదా? డోకలు లేకుండే, కానీ ఇప్పుడు 5 లైన్లు కట్ చేసారు. 5కి ఇస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి 6 ట్యాంకులకే ఇస్తున్నాం. మిగిలిన మిషన్ భగీరథకే పోతున్నాయి సార్. మళ్ళీ 80 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఏమయ్యా గోపాల్? ఇప్పుడు మన 10 ఉన్న 10 ట్యాంకులు సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు సంపక యోజన లైన్ ఉంది కదా, మధ్యలో లీకేజ్ వల్లే జమ్ అయిపోయింది. మన 2 ఇయర్స్ అంటే 21 స్కీమ్ బంద్ అయింది. అక్కడికి దీనికే తీసుకుని బంద్ అయినాము 21. ఇప్పుడు మిషన్ బాగా తీసుకుంటున్నాం అనమాట. నాకు ఇప్పుడు ఏం కావాలంటే గత 2009-10లో మనం ఏదైతే 10 ట్యాంకులకు నీరు ఎక్కిస్తున్నాం కదా, అది నాకు క్లియర్ కావాలి. అది ఎట్లా చేస్తారు చెప్పు. అంటే క్లియర్ అవడానికి మళ్ళీ కొత్త నేను వేయాలి. ఎక్కడి నుంచి చేయాలి? ఇప్పుడు నువ్వు సంపక రాజంపేట కొత్త సంపక వచ్చారా,
ఆడకే కొత్త లైన్ వేయాలి మళ్ళీ. ఎన్నిటికి ఆ లైన్లే పాత ఏమైనాయి మళ్ళీ పాత లైన్ డమ్ అయిపోయినాయి, అవి లీక్ అవుతున్నాయి, డమ్ అయిపోయినాయి. లైన్ ఫెయిల్ అయింది సార్. లైన్ ఫెయిల్ అయినాక డిఐ లైన్ వేసింది. డిఐ లైన్ వేస్తే డిఐ లైన్ కేసీ ఏమైనా వేసి K9 వేసినేమో సప్లై అవుతుంది, కేసీ ఏమైనా వేసారు ఏమంటే సింగూరుకి నుంచి వస్తాయి కదా, ఎప్పటికి వస్తాయి కదా, సింగూరుకి అయితే ఇక్కడ వేసి మనకు గ్రావెట్లో వేసిన లైన్ మనకి ఇక్కడ ఈ సంపల అనేది గ్రావెట్లో వేసారు. ఎప్పటికీ సింగులు ఉంటాయి కాబట్టి అని సింగూరుకి నుంచి వస్తాయి కాబట్టి సింగూరు వేసారు. మంచిగా అప్పుడు ఎండిపోతుంది కదా, ఇబ్బంది అవుతుంది అని చెప్పి సింగూరుకి వేసి. మరి అప్పుడు ఉన్న లైన్లు కరెక్టా, ఇప్పుడు మీకు వచ్చేది కరెక్ట్ నడుస్తుంది అది చెప్పున్నారు. ఇప్పుడైతే ఇప్పుడు అక్కడికి నడుస్తుంది, 101కి నడుస్తుంది. మీరు మరి కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయి నాకు? ఇప్పుడు మిషన్ పాత లీకేజ్ అవుతాయి కదా, వారం 10 రోజులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అవి? మిషన్ పాత లైన్ మెయిన్ లైన్ అయిపోతున్నాయి. సంఘ ఇప్పుడు మన గుజరాత్ నుంచి ఎందుకు అవుతున్నాయి? అది మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు వాళ్ళు 10 ఇయర్స్కి ఇచ్చేసారు. వాళ్ళు మిషన్ భగీరథ ఎవరైతే చేసిర్రో పైపులు స్కీమ్ 10 ఇయర్స్ ఇచ్చిన వాళ్ళకి ఆడ సింగూరు ప్రాజెక్ట్ కాడ ఫిల్టర్ బెడ్ కట్టారు 100 కోట్లు. అది కట్టి వాళ్ళు నీళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు. 10 ఇయర్స్ మెయింటైన్ చేయాలి సార్ వాళ్ళు. ఇక్కడ జి గోపాలకృష్ణారెడ్డి అని మెయింటైన్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు అయినా నీళ్ళు ఇవ్వాలి. అది ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ ఇవ్వమంటే ఆయన చాలా కింద మీద పడుతున్నారు నీళ్ళు ఇచ్చారు. పైపులు అంతా డ్యామేజ్ అయినాయి, ఏర్ వాళ్ళు పనిచేస్తలేవు, తులసి వాళ్ళు పనిచేస్తలేవు. వాడు ఏం కూడా రిప్లేస్ చేస్తలేడు. పలిపోతే వారం రోజులు ఆగి వారం రోజులకు వేస్తున్నాడు. ఇప్పుడు మనకు మొత్తం నీళ్ళంతా డ్యామేజ్ అంటే భగీరథలో వేసిన పైపులన్నీ నాణ్యత లేని పలిగిపోతున్నాయి. అందుకే సంగారెడ్డి పబ్లిక్ సఫర్ అవుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 50% సఫర్ అవుతుంది. ఇవి మనం ఇక్కడికి వెళ్ళి ఇచ్చే నీళ్ళు కరెక్ట్ అవుతున్నాయి, అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళు మొత్తం రోజు. మనం ఉమ్మడి రాష్ట్రంలో ఏదో లైన్లు వేసినామో పైపులు వేసినామో అవి కరెక్ట్ ఉన్నాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పైపులు అయితే వేసినారో అవి పలిగిపోతున్నాయి. అది కరెక్ట్ మెయింటెనెన్స్ జీరో ఉన్నది సార్. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళని ప్రశ్నించింది కరెక్ట్ వాడు ఏం సమానం చెప్తలేదు సార్. పెద్దోడు కాబట్టి అది చెప్పాలి, వాడు రాను కూడా రాడు. రైట్, ఇది లెక్క. ఇప్పుడు మనం సొల్యూషన్ చెప్పండి నాకు ఇప్పుడు 10 ట్యాంకులు పాత లెక్కలో స్టార్ట్ కావాలి. మీరు కొత్త భగీరథ ఇస్తున్నారు కదా, మీరు అది ఎట్లా చేస్తారు? కొత్త ఎన్ని భగీరథకి అన్ని నా పాత 10 ట్యాంకులు ఏదేది గంజి మైదాన్, రెవెన్యూ కాలనీ కొత్త చెప్పాలా? పాత గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉప్పర్ బజార్, మీది బజార్, చాణక్యపురి, శాంతినగర్. ఈ శాంతినగర్ అని రాదురా ఇవన్నీ. మంజీరా నగర్ ట్యాంకు, విజయనగర్ కాలనీ, విజయనగర్ కాలనీ ట్యాంకు, తారా డిగ్రీ కాలేజ్ ట్యాంకు. చెప్పు 10 ట్యాంకులు చెప్పు. నువ్వు గోపాల్ అని పేరు. ప్రచారం వాళ్ళు కూడా వేస్తున్నారు. గవర్నమెంట్ ఆడైతే